వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో బెల్లయ్య నాయక్ గారు ఎట్లున్నారు? ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయింది. అండ్ ఎస్టీ సంబంధించి గిరిజనుల కోసం ఎంతో ఫైట్ చేయడం అనేది కూడా జరిగింది కదా. ఇప్పుడు బీసీలకు సంబంధించి కులగణన చేపడుతున్నారు. మరి ఎస్టీలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అనుకోవచ్చు? ఇప్పుడు ఈ ప్రభుత్వం గత 1 ఇయర్లో దాదాపు 4 నెలలు ఎన్నికలకు టైం పోయింది. 8 నెలలే ప్రభుత్వం పనిచేసింది. ముందు ఆర్థిక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని డెమోక్రటైజ్ చేసేటటువంటి పనిలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే సక్సెస్ఫుల్గా అది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గిరిజనులకు సంబంధించినటువంటి అన్ని రకాల హామీలు అమలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. గత 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ట్రైబల్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే 40% మెస్ ఛార్జెస్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు అందరికీ పెంచినటువంటి విషయం మీకు తెలుసు. ఇప్పుడు హౌసింగ్ స్కీమ్లో అందరికి 5 లక్షలు ఇస్తుంటే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా కంప్లీట్గా ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి బడ్జెట్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుంది. వెల్ఫేర్లో ఇంకా ప్రధానమైందంటే ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా గత ప్రభుత్వం ల్యాప్ చేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక 400 కోట్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కూడా కొత్త లోన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఆల్రెడీ జిల్లా కలెక్టరేట్లకు చేసేటటువంటి పనికి అప్పచెప్పినాం. త్వరలో అక్కడ కూడా ఈ బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ చేసి మాకు పంపిస్తారు. పంపించిన తర్వాత ఫైనల్ అవుతుంది. అంటే ఇవన్నీ మాటలకేనా లేకపోతే చెప్తున్నది ఇప్పుడు ట్రైకార్కు సంబంధించింది. నేను చైర్మన్గా ఉన్నటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటిదే. ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు మీరు చూసి ఉంటారు 4 రోజుల క్రితమే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించినటువంటి అభివృద్ధి నిధికి సంబంధించినటువంటి రివ్యూ చేశాడు. రివ్యూ చేయడమే కాదు, గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద ఈ మార్చి లోపు ఖర్చు చేయాలనేటటువంటి డైరెక్షన్స్ను చీఫ్ సెక్రటరీ గారికి సెక్రటరీలకు అందరికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఉరికి పనిచేస్తున్నారు అధికారులు. ఇప్పుడు ఇంతకుముందు ఆ పరిస్థితి లేకపోయేది. ఎందుకంటే ప్రభుత్వం అందులోనూ డిప్యూటీ సీఎం, అందులోనూ ఫైనాన్స్ చూస్తున్న డిప్యూటీ సీఎం గారే మీటింగ్ పెట్టేసి డైరెక్ట్గా సప్లాన్ నిధులన్నీ కూడా మీరు ప్రణాళికలు రెడీ చేయండి, బెనిఫిషరీస్ ఫైనల్ చేయండి, ఎందుకు పెండింగ్ పెడుతున్నారు, ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత పని కదిలినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదే చెప్తున్నాను, ప్రభుత్వం సిన్సియర్గా ఉంది, కమిట్మెంట్తో ఉంది, సమస్య పరిష్కరించే దిశలో ఉన్నది. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే వెనక ముందు అవుతున్నాయి. మేము ట్రైకార్ నుంచి కూడా మొన్న ఎంపవర్మెంట్ ట్రైనింగ్ 5 రోజులు కండక్ట్ చేయడం జరిగింది నాగార్జున సాగర్లో. దాదాపు 100 మందిని సెలెక్ట్ చేసి దానికి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ను పిలిపించుకొని ట్రైబల్ రైట్స్ మీద కానీ, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్స్ మీద కానీ, గవర్నమెంట్ అలొకేట్ చేస్తున్నటువంటి బడ్జెట్ను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనే విషయంలో కానీ, రెండోది రిసోర్స్ పర్సన్స్, ట్రైబల్స్ను గైడ్ చేసే రిసోర్స్ పర్సన్స్ కింద లేకపోవడం వల్ల చాలామంది నాయకులకు ఈ వెల్ఫేర్ స్కీమ్లకు సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రజలకు రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. తీసుకున్నోడే 4 సార్లు 5 సార్లు లోన్లు తీసుకోవడం, అసలు బెనిఫిషరీకి అందకపోవడం, పేదవాడికి పథకం ఉందనే విషయం తెలియకపోవడం, ఇదంతా కూడా లోపాలు ఉన్నాయనే విషయం నేను చైర్మన్గా అయినాక గమనించిన తర్వాత సెక్రటరీ గారితో మాట్లాడి, అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి మా అధికారులతో మాట్లాడి ట్రైనింగ్ క్యాంపును కండక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ పరంగా చేయగలిగినంతనే చేస్తాం, అన్ని చేయలేము. ఇప్పుడు నేను ట్రైబల్ డిపార్ట్మెంట్, కాంగ్రెస్ పార్టీ ట్రైబల్ వింగ్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి జిల్లాల వారికి ట్రైనింగ్ను సపరేట్ కండక్ట్ చేస్తున్నారు, పార్టీ తరఫున చేయిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు దానికి సపోర్ట్ చేస్తున్నారు. మనం ప్రభుత్వ పరంగా బడ్జెట్ కొన్ని చేయలేనప్పుడు మనం పార్టీ పరంగా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్లను, బెనిఫిట్స్లను అత్యంత పేదవాడి దగ్గరికి రీచ్ అయ్యేటట్టు చేయడమే మా లక్ష్యం. అది ఖచ్చితంగా చేస్తాం. సరే సార్, బాగానే చెప్పారు మీ ప్రభుత్వం గురించి. బట్ బయట చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గ్రామ సభ చూస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని తిట్టేటోళ్ళే ఉన్నారు. మీ మాటలేమో అంత గొప్పగా ఉన్నాయి, ఆడ రియాలిటీ చూసేసరికి అన్ని తిట్లు ఎందుకు తిడుతున్నట్టు మరి ప్రజలు? మేము తిడుతున్నట్టు అనట్లేదు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మొత్తం సమస్యలను పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు మాటలు చెప్పిన పని చేయలేదు. ఓకే, భూములు పని చేయకపోగా కొత్త సమస్యలను సృష్టించిపోయారు. ధరణి పేరు మీద భూముల సమస్యలు సృష్టించిపోయారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు, పేదవాడికి ఆదుకునేటటువంటి ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెమోక్రటిక్ స్పిరిట్తో పనిచేస్తున్నప్పుడు ప్రశ్నించే అవకాశాన్ని ప్రజలకు భయం లేకుండా మీకున్న సమస్యలను చెప్పుకోండి అని చెప్తున్నాం. ఆ ప్రశ్నించాలి, ప్రశ్నించకుండా ఎటు తెలుస్తుంది వాళ్ళకున్న సమస్యలు. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం, మేము దాన్ని నెగిటివ్గా తీసుకోవట్లేదు. ఇది నియంతృత్వ ప్రభుత్వం కాదు. ఇవాళ
కొన్ని దిక్కుల ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుంటున్నారు, కొన్ని దిక్కుల టీఆర్ఎస్ పార్టీ ప్రొవోకేట్ చేసే పని చేస్తున్నది. మేము దాన్ని కూడా ఆహ్వానిస్తాం, ఓకే సార్. చేయనిగా. సో ఏదైనా మీరు పాజిటివ్ గానే దాన్ని తీసుకుంటున్నారు. తీసుకుంటున్నాం. ప్రొవోకేట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి జనాలకు కూడా అర్థమవుతుంది, ప్రొవోకేట్ చేస్తున్నటువంటిది ప్రజల సమస్యని ప్రొవోకేట్ చేస్తుండా, రాజకీయాల కోసం చేస్తుండా. ప్రజల సమస్యలు దాంట్లో మిళితమై ఉంటే ఖచ్చితంగా మేము పరిష్కరిస్తాం. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి వాళ్ళకు జనం సమాధానం చెప్తారు. మేము దాని గురించి పట్టించుకోవాలి. అంటే ఈ గ్రామ సభలు అనేది కేవలం మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించుకోవడానికే పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఒక టాక్ వస్తుంది. అది అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుకోవచ్చు. మీరేమో నేనేమంటున్నా అంటే, వాక్ స్వాతంత్రం హక్కు అని మీరు అంటున్నారు, వాళ్ళేమో ఆ మాట అంటున్నారు. రవి గారు, ఇప్పుడు గ్రామ సభలు పెట్టడం దేనికోసం? ఒకటి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఇష్యూ డిస్కస్ అవుతుంది. రెండోది ప్రధానంగా రేషన్ కార్డ్స్. రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి ఇవ్వాలి. అధికారులు వాళ్ళకి చూసిన వాళ్ళ పేర్లే పంపిస్తారు. మేము అట్లా చేయదలుచుకోలేదు. ప్రజల మధ్యకు పోయి రేషన్ కార్డు లేని ప్రతి వాడికి, ఎలిజిబుల్ ఉన్న ప్రతి వాడికి రేషన్ కార్డు ఇవ్వాలనేది మా లక్ష్యం. ఓకే. ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వాలన్నా వద్దా చెప్పండి? ఇయ్యాలి. ఇవ్వాలనేది దానికోసం గ్రామ సభ. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఇది ఇవ్వాలనుకున్నప్పుడు రేషన్ కార్డు కోసం దరఖాస్తు తీసుకుంటాం. ఇంకేదైనా వాళ్ళకి వేరే బెనిఫిట్స్, లాసులు ఉన్నాయంటే కూడా అది స్వీకరించి ప్రభుత్వం దృష్టికి అధికారులు పంపిస్తారు. ఓకే. ఇప్పుడు అధికారుల దగ్గర ఉన్న లిస్టు ముందు పెట్టారు. మా పేర్లు రాలేదు అని ఎవరైనా ఉంటే వాళ్ళు పోయి దరఖాస్తు పెట్టుకొని అంటారు. ఇవాళ నేను కూడా దరఖాస్తు పెట్టుకున్నాను. నేను కూడా నాకు రేషన్ కార్డు లేదు ఇప్పటిదాకా. ఓకే. నాకు పెళ్ళి ఆల్మోస్ట్ 26-27 సంవత్సరాలు అవుతుంది. నాకు రేషన్ కార్డు లేదు. నేనేమంటున్నా అంటే, నేను రేషన్ కార్డు ఒక చాలా రకాల గుర్తింపు కార్డుకు ఉపయోగపడుతుంది నాకు. కాబట్టి రేషన్ కార్డు నాకు రేషన్ కోసం పెట్టుకోలేను. నాకు రేషన్ కార్డు కావాలి. పింక్ కార్డే ఇవన్నీ కాక నాకు అది పేదల రేషన్ కార్డు అక్కర్లేదు. కానీ అది ఉంటే ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉంటారు, ఈ వివరాలని దాంట్లో ఉంటాయి. అందుకోసం రేషన్ కార్డుకి అప్లై చేయాలి. నేనే చేసుకున్నా, ఇవాళ నేనే చేసిన అంటున్నా. నాకు లేదు ఇప్పటిదాకా. నేను మీ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే, లేనటువంటి వాళ్ళు గ్రామ సభలకు పోయి, ఒకవేళ గ్రామ సభలో అప్లై చేసుకోవడం కూడా సాధ్యం కాకుంటే ఎంఆర్ఓ దగ్గరికి పోయి, మీకు లేనటువంటి కార్డులు కావాలనుకున్నప్పుడు అప్లై చేయండి. దాన్ని స్క్రూటినీ చేసి, ఎంక్వైరీ చేసి మీకు రేషన్ కార్డు రిలీజ్ చేస్తుంది ప్రభుత్వము. రేషన్ కార్డు పొందడం మీ హక్కు. పేదవాడికి అయితే ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బియ్యము, ఉప్పులు, పప్పులు, నూనెలు, మీ జీవనానికి కావాల్సినటువంటి సపోర్ట్ను ఇవ్వడం ఈ ప్రభుత్వం బాధ్యతగా గుర్తిస్తున్నది. మీరు అది తీసుకోండి, మేము సహకరిస్తాం. రాజకీయాల కోసం చేసేవాళ్ళం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రజలే సమాధానం చెప్పాలని. సో రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారని చెప్పేసి అనుకుంటున్నారు. 100% మేము పని చేసుకుంటూ పోతున్నాం. అంటే మీ స్కీమ్లు ఏవి అమలు కాలేవు కదా మార్కెట్ లో. ఇప్పుడు మేము ఏం స్కీమ్ అమలు చేస్తున్నాం అనేది 2500 కాలేదు, అంటే పెన్షన్ విషయంలో కాలేదు, మేము ఒక 300 ఇప్పటి వరకు రైతు భరోసా రాలేదు, రైతు బీమా ఎక్కడనో వెళ్ళిపోయింది, దాని గురించి ముచ్చటనే లేదు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మీరు చెప్పండి. ఇప్పుడు 2-3 చెప్పారు కదా దీని గురించి. మేజర్ పెన్షన్లు అనేది మేజర్. పెన్షన్స్ ఇంతకు ముందు ఉన్నటువంటి పాత పెన్షన్దారులకు ఆటోమేటిక్ గా పోతున్నాయి. అది రెగ్యులర్ గా నడుస్తున్నట్టు 100 రోజుల్లో చేస్తాము. ఇప్పుడు తీసుకుంటే 2000, తర్వాత తీసుకుంటే 4000 అని చెప్పి సీఎం గా సేమ్ ఇట్లే చెప్పింది. అవును, మరి ఎన్నికల కంటే ముందు అధికారంకి వచ్చినప్పుడు మేము 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినాం. పెన్షన్ పథకాన్ని అమలు చేస్తాం. 4000కు పెంచలే ఇంకా. ఓకే. మేము 400. కేసీఆర్ అదే అన్నారు, కేసీఆర్ గారు అదే అన్నారు, మేము పెంచుకుంటా పోతాం అన్నారు. మీరు ఏకంగా 4000 రూపాయలు ఒకటే ఇస్తామని చెప్పేసి నా దగ్గర వీడియో ఉంది, చూపిమంటే వీడియో చూపిస్తాను. నేను అది మేము చెప్పలేదంటే మళ్ళీ వీడియో చూపించామని సాక్ష్యం చెప్పవచ్చు. మేము 4000 ఇస్తామని చెప్పి నేనే చెప్తున్నా. మీరు పెంచుకుంటా పోతాం అంటేను మళ్ళీ చెప్తాం. కేసీఆర్ తో కంపేర్ చేయకు. ఓకే. ఆయన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఆయన పెంచుకుంటూ పోయేటోడు అయితే అప్పుడే పెంచి ఇచ్చేటోడు. ఆయన నమ్మలే, ఓడగొట్టరు జనం. మేము చెప్పింది నమ్మిర్రు, మాకు ఓట్లు వేసారు. మేము ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్సును అమలు చేసినాం. నాకు చెప్పు, నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కదా తమ్ముడా, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మిక సంఘాలను ఎవరు రద్దు చేశారు? ఆర్టీసీ సంఘాల నాయకులను ఎవరు తీసేసారు? గత ప్రభుత్వం. డిపో నుంచి ఇద్దరిద్దరిని పిలిపించి మీటింగ్ పెట్టి గత ముఖ్యమంత్రి సంఘాలు వద్దని, అసలు ఆర్టీసీని మూతబడిపోతుందనే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మేమా? ఇవాళ ఆర్టీసీ కార్పొరేషన్ మూతపడే పరిస్థితి ఉందా? కొత్త రిక్రూట్మెంట్ జరగట్లే, కొత్త బస్సులు కొనట్లే. ఎట్లా స్ట్రెంత్ అయింది? మేము తీసుకున్న పాలసీ వల్ల స్ట్రెంత్ అయింది. మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని, కార్పొరేషన్లు బలోపేతం చేసే పని చేస్తుంటే వాళ్ళు విధ్వంసం చేసిపోయినటువంటి పరిస్థితి ఉందన్న. 3 లక్షల కోట్ల అప్పు ఉందనుకున్నాం మనం అంతా, మీతో సహా నాతో సహా కదా. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక లెక్కలు తీస్తే 7 లక్షల కోట్లు వెళ్ళింది. ఇప్పుడు 7 లక్షల కోట్లకు నెలకు 6500 మిత్తి కడుతున్నాం, మిత్తి అసలు కలిపి. ఆ మహానుభావుడు లోన్ తీసుకున్నాడు, ఆ పైసలు ఎక్కడ పెట్టిండో తెలియదు, దేనికి వాడిండో తెలియదు. రీపేమెంట్ ఆయన పోయినాక స్టార్ట్ అయింది. ఆయన ఒక్క పైసా కూడా వెనక్కి ఇయ్యలే. ఇప్పుడు మనం రీపేమెంట్ ఇస్తున్నాం.
నెలకు ఇప్పుడు ఈ మొత్తం నెలకు 22,000 18,000 కోట్ల 18,500 కోట్ల ఆదాయం వస్తే 6,500 కోట్లు అసలు వడ్డీ కలిపి మేము అప్పుల వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయి. అంత విధ్వంసం చేసిపోయిన పరిస్థితి నుంచి రెవెన్యూ పెంచుకుంటూ 18,500 కోట్ల నుంచి 20,000 కోట్లకు 22,000 కోట్లకు పెంచడం ఎట్లా అని చెప్పి ఒక దిక్కు ముఖ్యమంత్రి, రెండో దిక్కు డిప్యూటీ సీఎం మంత్రులంతా కలిసి పని చేసుకుంటూ ప్రభుత్వ రెవెన్యూను పెంచేటటువంటి పని ఒకవైపు చేసుకుంటూ ఆ రెవెన్యూను ప్రజలకు పంచేటటువంటి పనిని స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. అయితే అందుకనే ఇవన్నీ కూడా మేము ప్రజలకు చెప్తున్నాం. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, సరే సార్, మీరు నేను చెప్పిన మీరు లెక్కలతో సహా చెప్పినందుకు నాకు చిన్న డౌట్. నాకు చెప్పనియండి. మీరు 2,500 మహిళలకు ఇస్తా ఉన్నాం, ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం, ఒక రోజు వెనక్కైనా ఇస్తాం. ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఉన్నాం. ఇప్పుడు 56,000 54,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మిగతా ఉద్యోగాలు ప్రతి ఉద్యోగం ముఖ్యమంత్రి గారు నాతోనే చెప్పండి, నేను మాట్లాడితే చెప్పింది ఏంటంటే, మీరు టెంపరీ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ఎంకరేజ్ చేయకండి. ఎన్ని ప్రభుత్వ శాంక్షన్ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో మనం పోయేలోపు ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేస్తాము. మన బడ్జెట్ కన్స్టెన్స్ ఉన్నాయి, ఒక రోజు ముందు వెనక జరగవచ్చు, ఖచ్చితంగా చేస్తాం. ఇది మీరు చెప్పండి ప్రజలకు అనేటటువంటి మాటను స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఓకే సార్. అందుకని నేను మీకు కూడా కోరుతున్నది అంటే, మీరు బాధ్యతాయుతమైన జర్నలిస్ట్. మీరు అన్నట్టు టైం బాండింగ్ లో జరగట్లేదు. మేము ఇచ్చిన హామీలు 1 year లో ఉద్యోగాలను భర్తీ చేస్తా ఉన్నాం, కాలే. ఓకే. కానీ 2 సంవత్సరాల్లో అయితే కానీ ఖచ్చితంగా చేస్తాం అంటున్నాం. నంబర్ 1. ఓకే. మేము ఇచ్చిన హామీలు 6 నెలల్లో చేస్తా ఉన్నాం, కాలే. 6 నెలల్లో సగమే చేయగలిగినాం, ఇంకా సగం చేయలేకపోయినాం. ఎందుకు? 4 నెలలు ఎన్నికల్లో వచ్చేసినాయి, 4 నెలలు దాంట్లో పోయింది. రెవెన్యూ ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయినది, సరి చేసుకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. మేము ఇచ్చిన 13 అన్ని రకాల హామీలను అమలు చేస్తాం, ఒక రోజు ముందు వెనక. అది 420 హామీలు సార్. 400 హామీలను అమలు చేస్తాం. 420 స్కూటీలు ఉన్నాయి, 10,000 రూపాయలు ఉన్నాయి. లేదు, 420 హామీలను ఎవరన్నారు? కేటీఆర్ చెప్పాడు. లేదు, దాంట్లోనే 420 నెంబర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. నాకు తీసుకురా చూపి, నేనే కదా మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టో కమిటీలో 400 హామీలు ఉన్నాయి, 420. ఓకే. వాళ్ళు యాడ్ చేస్తున్నారు 420 అని చెప్పి ఒక నెగిటివ్ బ్రాండ్ వేయడం కోసం వాడిన పదం. 400 హామీలు అయితే ఉన్నాయి, 400 దాకా ఉన్నాయి. ఆ 400 హామీలు అన్నింటినీ కూడా అమలు చేస్తాం సార్. అంటే మీరు జనరల్ గా ఏ ప్రభుత్వం చేయనంత అద్భుతంగా, మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రభుత్వం చేయనంత అద్భుతంగా మేము చేసి చూపిస్తాం. ఇప్పుడు మీరు నమ్మిరా సెక్రటరియట్ కేసు తీసేసి జర్నలిస్టులంతా కూడా సెక్రటరియట్ లో పోయే అవకాశం వస్తుందని? మీరైతే వాళ్ళు కూడా చేసి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. స్టార్టింగ్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2014లో ఆహ్వానించడం వేరు. కొత్త సెక్రటరియట్ బిల్డింగ్ కట్టినాక రవి ఎప్పుడన్నా దాంట్లోకి పోయిందా? ఎంటర్ అయ్యే అవకాశం వచ్చిందా? ఇలాంటి సీనియర్ జర్నలిస్టులను కూడా ఎంటర్ కానియకుండా ఆపింది వాళ్ళైతే. మమ్మల్ని ప్రశ్నించండి బాబు, మేము తప్పు చేస్తే సరి చేయండి బాబు, ప్రజల ప్రయోజనం కోణం నుంచి పనిచేయండి బాబు అని మేము ముట్టుకుంటున్నాం. లేదు సార్, నాకు చాలా బాధ్యత అయితే మీరు చాలా బాధ్యతంగా మీరు 18,000 కోట్ల నుంచి 22,000 కోట్లు ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దానికి అప్రిషియేట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే ఈ కేసీఆర్ కుటుంబం అవినీతిని మేము సంవత్సరం కంట్రోల్ చేస్తే 40,000 కోట్ల బడ్జెట్ తీయగలుగుతాం సంవత్సరం లోపల అన్నారు. దాదాపు వాళ్ళు వచ్చిన 2 నెలల్లోనే అనడం అనేది జరిగింది. సో సంవత్సరం కూడా అయిపోయింది సార్, మరి ఎందుకు అదే కదా కట్టడి చేయలేకపోయారు? 40,000 కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారు అని నా సందేహం. ఇప్పుడు దాదాపు 63-64,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కలిపి పాత బకాయిలను కట్టినాం. ఎట్లా కట్టినాం అనుకుంటున్నాం? సో ఇవన్నీ కడుపు ఇప్పుడు ఇవన్నీ మారడం వల్లే కదా, దుర్వినియోగం చేసేటటువంటిది అంతా కంట్రోల్ చేయడం వల్లే కదా. 20,000 కోట్లు రైతు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న 20,000 crores మొబిలైజ్ చేయగలిగినటువంటి దమ్మున్న ప్రభుత్వం. మనకంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి, మనకంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇచ్చింది ఉంటే నాకు చూపించండి. సంవత్సరంలో 1,00,000 కోట్లు మీరు అప్పు తెచ్చింది సార్. 65,000 కోట్లు సార్. వాళ్ళు 7,000 కోట్లు 10 సంవత్సరాలు చేస్తే 1,00,000 కోట్లు అనేది ఒక సంవత్సరంలో 50,000 కోట్లే అప్పయింది. రీసెటిల్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు వాడేమో 12 రూపాయల వడ్డీకి 12% ఇంట్రెస్ట్ తీసుకొస్తే దాన్ని రెడ్యూస్ చేయించి 8% 6% మా ముఖ్యమంత్రి చేయించండి. ఇది మంచి పని, చెడ్డ పని? అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డ అంటే ఎవరు చేయగలుగుతాడు? ఎందుకంటే ఇది టైం ఓవర్ నైట్ లో జరిగేటివి కావు. సంవత్సరంలో ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయి వాళ్ళ మీద అందరి దగ్గర. ఇప్పుడు కాళేశ్వరం లేకపోతే అసలు తెలంగాణని దివాళా తీసింది, తాగడానికి మంచిలు కూడా లేవన్నారు కదా. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు తీసుకోకుండా 153,000 మెట్రిక్ టన్నుల ఆరాధనలు పడినాయి అంటే ఎట్లా పడినాయి? నేను ఏమంటున్నా అంటే తెలంగాణ అది గతంలో కూడా గదే సహకరించింది, కానీ ఈ పైసలు ఎవరు తిన్నాడు అనేది ప్రశ్న. కాళేశ్వరం పేరు మీద తీసుకొని దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు సంవత్సరం నుంచి ఒక ప్రాజెక్ట్ ఒక ఇటుక కూడా శంకుస్థాపన చేయలేరు కదా సార్. మేము ఏం చేస్తున్నాం అనేది చూస్తున్నాం కదప్పా. నేను ఏమంటున్నా అంటే ప్రాజెక్టుల పేరు మీద పైసలు తింటలేము, అది మేము చేస్తున్నది.
ప్రజల పథకాలని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి. మీకు వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థనే లేదు ఇంతకుముందు. ఒక వ్యక్తి చేతిలో పెట్టించిపోయినంతా కూడా ముఖ్యమంత్రి ఊ అంటే నడవాలి, లేకుంటే ఆగాలి. ఇవాళ దాన్ని డీసెంట్రలైజ్ చేసి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే సార్. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా స్థానిక కాన్ఫిడెన్స్. సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొత్తం 33 జిల్లాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే నాకేం అనుమానం సార్. ఇక్కడ లేదు. అంటే ప్రజలకు ఎస్టీ అంటే గిరిజనులకు సంబంధించి అడుగుతున్నా. అంటే కేసీఆర్ వచ్చినాక తండలను గ్రామ పంచాయతీలు చేశారు. అది మీ ఎల్హెచ్పిఎస్ లో కూడా ప్రధాన డిమాండ్. సో మరి ఇప్పుడు గిరిజనులు మీ సైడ్ అనుకోవచ్చా, వాళ్ళ సైడ్ అనుకోవచ్చా? మొత్తం గిరిజనులంతా కాంగ్రెస్ కు ఓట్లేస్తేనే కదా మేము ప్రభుత్వంలో ఇప్పుడు వ్యతిరేకత వచ్చిండ్రు అని చెప్పేసి నేను వింటున్నాను గిరిజనుల అనుకోవట్లేదు. ఇప్పుడు నుంచి. అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు కొంత ఏముంటదంటే పెడతామంటే ఆశ, కొడతామంటే భయం ఉంటుంది. ప్రభుత్వం వచ్చింది, మాకు ఇంకా అనుకున్న స్థాయిలో మాకు రాలేదు, ఎప్పుడు ఇస్తుంది అని ఎదురు చూసుకుంటూ ఉంటారు. Yeah. వ్యతిరేకత ఎవరికి ఉంటుంది అంటే వీళ్ళు కూలిపోతే మంచిగుండు, వీళ్ళు నాశనం అయితే పోతే మంచిగుంటు అని చెప్పి కోరుకునే ప్రతిపక్షాలు ఉంటాయి. వాళ్ళకి వ్యతిరేకత ఉంటుంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది, జరుగుతున్న పరిణామాల పట్ల వాళ్ళకి స్పష్టత ఉన్నది, ఆర్థిక వ్యవస్థ పట్ల స్పష్టత ఉన్నది. అది కాబట్టి ఒక రోజు 2 రోజులు వెనుకైనా పర్లేదు, మాకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారు అనేటటువంటిది. ఎప్పుడు వస్తుంది అంటే చివరి ఇయర్ వరకు మేము ఇవన్నీ అమలు చేయలేదనుకో, ఓకే. మేము 5 సంవత్సరాల కోసం మాకు ఇచ్చారు. ఇప్పుడు 3rd ఇయర్ కూడా పూర్తి అయిపోయి 4th ఇయర్ కంప్లీట్ అయిపోయి 5th ఎంటర్ అయ్యే టైం వరకు కూడా పరిష్కారం కాలేదనుకో ఈ సమస్యలు, ఖచ్చితంగా మా మీద వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వం మాకు మోసం చేసింది, ఎక్కువ టైం పాలించింది, అయినా మాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సహజంగా ఏ ప్రభుత్వం మీద మన వ్యతిరేకత వస్తుంది. చివరి 1 ఇయర్ 6 నెలలే ప్రజలు బయటపడతారు. ఆ లోపు ఆ విషయంలో అంటే పాలనా రంగంలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడంలో వెనుకపడవచ్చు, కానీ పాలనా వ్యవహారంలో ఎప్పుడు వెనుకపడదు. ఆ అద్భుతమైనటువంటి నాయకత్వం ఉంది ఖచ్చితంగా. అందుకనే హామీలు అమలు చేయడమే దానికి పరిష్కారం. ఓకే సార్. ఇప్పుడు కొంత వచ్చిన మీ పార్టీలకు వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చినాం, అసలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చినందుకు రేపన్నాడు మమ్మల్ని జనాలు ఆదరిస్తారో లేరో అనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది సార్. అవన్నీ కూడా టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ లో సంబంధించినటువంటి పెద్ద నాయకులు ఇది లొట్టపిట్టల ఆశలకు నక్కలు తిరుగుతుంటాయట. ఓకే. అది రాలి పడతాయి. ఇప్పుడు ఒంటెలకు లొట్టపిట్టలు ఉంటాయి. లొట్టపిట్టలు అంటే ఇటు ఉంటాయి కదా, మేకలకు ఒంటెలకు ఉంటాయి కదా, అది రాలి పడితే నేను గుంజుకొని తిందాం అనుకొని నక్కలు తిరుగుతుంటాయట. అట్లుంటుంది వాళ్ళకి. నేనేమన్నా అంటే ఓడ సంతృప్తితో లేడు. పని పద్ధతి ప్రకారం జరుగుతుంది, సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి రిసోర్సెస్ డెవలప్ అవుతాయి. ఇక్కడ స్టేట్ రెవెన్యూను పెంచడం అనేది టార్గెట్గా ఇప్పుడు దాదాపు 1,39,000 కోట్ల రూపాయలు. నిన్న దావోస్కు పోయిన దాంట్లో అగ్రిమెంట్లు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 40,000 కోట్లు అయినాయి. కాబట్టి ఈ కేటీఆర్ స్పాన్సర్డ్ సోషల్ మీడియా కొన్ని చేసే ప్రచారాలతో జరిగేది ఏం లేదు. నిజం ఎప్పుడు గెలుస్తుంది. ఓకే. కాకుంటే అబద్ధం ఊరు తిరిగి వచ్చేటప్పుడు నిజం గడప దాటదట. గడప దాటకముందు అది ఊరు చెప్పొచ్చి అరే అంతా అబద్ధమే నడుస్తుంది అనుకుంటారు అన్నట్టు. నిజం బయటికి వెళ్ళిన తర్వాత అబద్ధం పటాపంచలు కాక తప్పదు. కాబట్టి పనితోనే దానికి పరిష్కారం దొరుకుతుంది. నేనైతే పూర్తిగా పనిని నమ్ముతున్నా. మా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం పూర్తిగా పనిని నమ్ముతున్నది. ఇచ్చిన హామీలను అమలు చేసే ప్లేస్లో మేము ఉన్నాం. వాళ్ళు చెప్పినట్టు తప్పుడు పాటలు చెప్పి మేము ప్లేస్లో లేవు. రెండోది కక్ష సాధింపు చేసే పనిలో కూడా లేవు. చట్ట ప్రకారం పని జరగాలనుకుంటున్నాం. గతంలో ఇక్కడ కక్ష సాధింపు అంటే మన జగ్గారెడ్డి గారు ఒక మాట అన్నారు, కక్ష సాధింపు చర్యలు అంత మంచివి కాదు, గతంలో కొంతమంది మంత్రులు ఉంటే చాలా బ్రహ్మాండంగా చేశారు అని చెప్పేసి. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు, కేసీఆర్ గారి పేరు ప్రస్తావించలేదు. మరి ఏమన్నా చేస్తున్నారా అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మీలాంటి విలేకరు ఎవరన్నా అడిగి ఉంటాడు. ఆయనకు అడిగితే మా ఉద్దేశం అది కాదు, మేము అట్లా చేయడం, చట్ట ప్రకారమే జరుగుతుందని చెప్పుకుంటాడు ఆయన. నేను చూడలేదు. ఆయన జగ్గారెడ్డి గారు మాట తూలే మనిషి కాదు, ఆయన పద్ధతి ప్రకారం మాట్లాడే మనిషి. కాంగ్రెస్ పార్టీ పాలసీస్ మీద పనిచేస్తుంది. కక్ష సాధింపు చర్యలు భాగంగానే తిప్పుతున్నారంటగా. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయనే చెప్పిండు, అవును నేనే చెప్పినా, నేను చెప్తేనే పైసలు ఇచ్చారు అని చెప్పిండు. ఆయన ఒక మంత్రిగా ఉండి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి పైసలు తన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తెచ్చి ఇచ్చినట్టుగా మా 45 కోట్ల రూపాయలు ఎవరికో ఎట్లు ఇచ్చేయమని చెప్తాడు. అగ్రిమెంట్లు కాకముందే, టెండర్ ఫైనల్ కాకముందే. అందులోని విదేశీ కరెన్సీలో నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా డాలర్లలో ఎట్లా పే చేస్తాడు. ఇవన్నీ కూడా చట్టాల ఉల్లంఘన కింద వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ ఉల్లంఘనలు ఏమేమి జరిగినాయో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. సంబంధిత అధికారులు, సంబంధిత శాఖ దాని మీద చర్య తీసుకుంటారు. దీంట్లో ఎవరు కక్ష సాధింపు? ఇప్పుడు కేటీఆర్ గారిని వాళ్ళకి పైసలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్టే చదువుతున్నారంట ఏసీబీ అధికారులు. నేను రేవంత్ రెడ్డి గారు ఆ స్క్రిప్టే చదువుంటే ఇప్పటికే కేటీఆర్ తీసుకుపోయి జైల్లో పడేయాలి. రేవంత్ రెడ్డి గారే స్క్రిప్ట్ ఇవ్వాలనుకుంటే ముందు అరెస్ట్ చేసి లోపల పడేసి తర్వాత ఎంక్వైరీ చేయండి అని చెప్తుండే.
వాళ్ళ లెక్క అట్లా చెప్పట్లేదు కదా రేవంత్ రెడ్డి గారు. ముందు వాస్తవాలను తెలుసుకోండి. గవర్నర్ పర్మిషన్ కోసం లెటర్ రాసి నెల రోజులు అధికారులు వెయిట్ చేశారంటే మరి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ అయితే ముందు లోపటెత్తుండే. ఓకే. అట్లా చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా బయాసుడుగా లేడు. డెమోక్రటిక్గా ఉన్నాడు, బాధ్యతాయుతంగా ఉన్నాడు, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఉండి పనిచేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం, తను చేసినటువంటి దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలే తప్ప వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు చేసిన తప్పుల నుంచి బయటపడలేదు. ఓకే సార్. వాళ్ళు ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా వాస్తవం నేను ముందే చెప్పిన కదా, నిజం బయటికి వస్తుంది, దాన్ని ఎవడు అడ్డుకోలేడు, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఓకే సార్, చూద్దాం సార్. సో విజయవంతం కంప్లీట్ చేసుకున్నారు. మరి ఈ సంవత్సరం కూడా సేమ్ అప్పులు కడుతున్నాం, మిత్తులు కడుతున్నారు అంటున్నారు. మరి ఈ సంవత్సరం 2025 వరకన్నా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి ప్రజా సమస్యల పైన దృష్టి పెడతారని అనుకుంటున్నాను. ఇది నేను రెవెన్యూ 22,000 నుంచి 25,000 కోట్లకు పెరిగితే మనకి ఈ సమస్యలు తొందరగా పరిష్కారం అవుతుంది. ఓకే సార్. ఇవి తొందరగా పెరగాలని కోరుకుంటున్నాం. పెరగాలంటే ఇన్వెస్టర్స్ రావాలి, కొత్త ప్రాజెక్టులు మొదలు కావాలి, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ కావాలి, ప్రొడక్షన్ పెరగాలి, ట్యాక్స్ పేయింగ్ రావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే ఇవి బలోపేతం కాగలుగుతాం. ఇప్పుడు టెన్షన్గా 6,500 కోట్ల రూపాయల జీతాలకు 6,500 కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలు, అసలు వడ్డీ కలిపి కట్టాలి. 13,000 కోట్ల రూపాయలు స్టేట్ అవే వెళ్ళిపోతున్నాయి. ఇక మిగిలింది ఎంత నీకు? 18,000 కోట్లలో ఆల్మోస్ట్ అలా 5,000 కోట్లతో ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేయగలుగుతాం మనం? కాబట్టి అది 22,000-23,000 కోట్ల కనుక రీచ్ అయితే, 20,000 కోట్లు దాటితే ప్రభుత్వం మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది. కాబట్టి ఇవన్నీ ఓ స్పష్టత ఉంది. కాబట్టి అందరం చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రెవెన్యూలు పెంచడం మీద ఫోకస్ పెట్టి చాలా పద్ధతుల్లో ఆలోచిస్తున్నాం. మేము విల్ డూ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.